నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం అసెంబ్లీలో భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ సంక్షేమం నీటిపారుదల వ్యవసాయానికి ప్రాధాన్యం బడ్జెట్ పత్రాలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందించిన శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దేశ భవిష్యత్ యువతపైనే ఉంది. హైదరాబాద్ లోని జరిగిన ఐఎస్బీ సదస్సులో పాల్గొన్న ఎంపీ కవిత ముక్కోటి దేవతలకు దేవుడొక్కడే. అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న చిన్నజీఆర్ స్వామి వెల్లడి. ఉమ్మడి జిల్లాలో రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడెక్కుతున్న వాతావరణంలో ఇబ్బంది పడుతున్న జనాలు. ఈ నెల 27 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని పరిశీలకులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. అడ్డా మారిన పేకాట రాయిళ్లు, నడిబొడ్డున కొనసాగుతున్న పేకాట స్థావరాలు ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు. రూపులో ఒకేలా నడివడికలోనూ అలాగే. అంతర్జాతీయ కవలల దినోత్సవంపై స్పెషల్ స్టోరీ. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆర్ బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగాన్ని సుమారు గంట పాటు చదివి వినిపించారు. ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ్యులు అందరూ అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తూ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడం కొత్తేం కాదు. ఈ ఏడాది ఇప్పటి వరకు దేశంలో 4 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులే స్వయంగా 2019-2020 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. గోవా సీఎం మనోహర్ పరికర్ జనవరి 30న బడ్జెట్ పెట్టగా ఈ నెల 8వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగులే, 9వ తేదీన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఆర్థిక శాఖ మంత్రి హోదాల్లో ఆయా రాష్ట్రాల బడ్జెట్లను ప్రవేశపెట్టారు. చరిత్రను పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి సీఎంగా ఉంటూనే 1955, 1956, 1957, 58 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తూ 1968, 69, 1969, 70 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. మాజీ సీఎం కొణిజేటి రోషయ్య 2010లో ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతూ 2010, 2011 బడ్జెట్ ను ప్రవేశపెట్టి పద్దులను సభ్యులకు వివరించారు. ఇతర రాష్ట్రాల్లోనూ గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు అదనంగా ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తూ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఉత్తరప్రదేశ్ లో 2015-16లో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కేరళలో 2016-17లో సీఎం ఉమ్మెన్ చాందీ అసెంబ్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, రాజస్థాన్ లో సీఎం వసుంధర రాజే, నల్గొండ సీఎం సీకే సంగ్మా స్వయంగా 2018-19 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ముక్కోటి దేవతలున్న దేవుడు మాత్రం ఒక్కరే ఉంటారని శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి అన్నారు. మామిడిపల్లి శివారులోని అపురూప ఆలయ 7వ వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొని కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జియర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్ని కులాలు, ఎన్ని మతాలు ఉన్నా అన్ని ఒకటేనని, భాషలు వేరైనా భావం ఒకటేనన్నారు. ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన తప్పనిసరిగా ఉండాలని, రోజులో 1 గంటైనా స్వామివారి కోసం కేటాయించాలన్నారు. అపురూప ఆలయాన్ని చూస్తే చాలా ప్రశాంతత కలుగుతుందని, నిజామాబాద్ జిల్లాలో ఇటువంటి ఆలయం ఉండటం ప్రజలకు దేవునితో దగ్గర సంబంధం ఉన్నట్లేనని అన్నారు. కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఇది ఆరంభమై ఈవేళ ఒక అపురూపమైనటువంటి క్షేత్రంగా చాలా సుందరమైనటువంటి నందన వనాలు, మంచి మండపాలు, ఎక్కడో మహాపట్నంలో ఉండేటటువంటి ఒక అద్భుత క్షేత్రం వారు ఒక పెద్ద దివ్యదేశంగా ఇది రూపుదిద్దుకొని ఈవేళ ఇక్కడ ఉండేటటువంటి
భక్త జనపాడికి ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. అట్లా చేస్తుండేటటువంటి మన అమృతలతమ్మ గారి యొక్క బృందానికి, వారి టీంకి అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఓం భద్రాయ స్వాహా, ఓం జయాయ స్వాహా, ఓం జయాయ స్వాహా, ఓం ధాత్రే స్వాహా, ఓం విధాత్రే స్వాహా, ఓం భగవతైవేభ్య పరివారేభ్య స్వాహా, ఓం భూస్వాహా క్రియైతం, ఓం భూస్వాహా వాయువైతం, ఓం భూస్వాహా తుర్యాయైతం, ఓం భూర్భువస్వాహా. అదిలింగమక్కుస్థాః అనుమలింగమక్కుస్థాః సరస్వలింగమక్కుస్థాః దేవసవిరప్రాసామి యస్యత్కృత్యాశ్రామాప్త్యారోహ మక్రియానిషు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టు చైర్మన్ అమృతలత, సర్పంచ్ మల్లారెడ్డి, రాజారెడ్డి, రమాదేవి, ప్రభాదేవి, పరంపర సంస్థ సభ్యురాలు ఇందిర, మామిడిపల్లి వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అపురూప ఆలయంలో సాంప్రదాయం ఉట్టిపడేలా గుడి సంబరాలు, కళాకారుల నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. అవన్నీ కూడా మనకి ప్రసాదించుగాక ఈ దంపతులు అని మన వాళ్ళు ఈ అక్షత ఆలోచనని చేస్తారు. ఈ మంగళసూత్ర ధారణ కార్యక్రమం అయిన తర్వాత ఈ విధంగా మన అపురూప వెంకటేశ్వర స్వామి తన యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని చేస్తున్నారు. దేవస్థానంలో గురువారం రాత్రి పరంపర సంస్థ ఆధ్వర్యంలో గుడి సంబరాలు కార్యక్రమంలో బెంగుళూరు, హైదరాబాద్ కు చెందిన ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారులు వెంకటేశ్వర చరిత్ర గురించి నాటక నృత్య రూపక ద్వారా ప్రదర్శించారు. గ్రామీణ ప్రాంతాల సాంప్రదాయాలను తిరిగి నాటక రూపంలో గుర్తు చేశారు. గంటన్నర పాటు కమనీయంగా సాగిన నృత్య అభినయ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిరంజీవి స్వామి కళాకారులను అభినందించారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఐఎస్బీ పాలసీ సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ప్రాంతంలో డైలాగ్ ఫర్ ది ప్రోగ్రెస్ ఐఎస్బీ పాలసీ కాంక్లేవ్ అనే అంశంపై సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువత పాత్ర చాలా కీలకమైనదన్నారు. రోజు రోజుకి వస్తున్న మార్పులు సద్వినియోగం చేసుకుంటూ యువత ముందడుగు వేస్తుందని చెప్పారు. దేశంలో ఉన్న రిజర్వేషన్లపై పునరాలోచించాలని ఆమె సూచించారు. ఐఎస్బీ హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. Nothing in India is going to change. Although I am from a political class where I am supposed to say that we know everything, we don't. We honestly don't. And we need to take more and more inputs from the society and in particular from the youth. And then only I believe we could change the policies of our country for better. I mean, we have done great many things in this country. We've broken many rules, expectations, regular normal flow, and we today stand somewhere in the world. I mean, imagine a country in 1970s in India where people would still look at us like snake charmers, but today people, know that whenever you say India, they think of a laptop. They don't think about anything else. So for us as a nation, we did progress quite a bit, but is the progress equal? Is the progress, did it actually trickle down to the lowest rung population in the society? I think these are some issues at this point of time where India is looking only towards wealth creation but not an equitable wealth distribution at the ground level. I think this is the time where youngsters need to get involved and think about how do we create wealth and also how do we make sure it goes down to the lowest rung of the people. ఇంకా ఈ కార్యక్రమంలో ఐఎస్బీ ప్రతినిధులు చౌదరి, జయన్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఓటాన్ అకౌంటు బడ్జెట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొదట పుల్వామా అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్రం పక్షాన మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేయడమే కాదు, మామూలుగా చెప్పడమే కాకుండా మన రాష్ట్ర బాధ్యతగా వారు ఒంటరిగా లేరు, వారి కుటుంబాలు ఒంటరిగా లేరు అని చెప్పడానికి, వారి అమూల్యమైన ప్రాణాలు తిరిగి తెచ్చిచ్చే స్థాయిలో మనం లేకపోయినా ఆ కుటుంబాలను, వారి పిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత జాతి మొత్తం మీద ఉంది. కాబట్టి మరణించినటువంటి 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి మన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష, అమర జవాన్లకు వినమ్రమైన ఇస్తూ నేను ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నా. అధ్యక్ష, జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి అత్యంత దారుణమైనది. ఈ అమానుష పాశవిక చర్యను ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ వీర జవాన్లు బలయ్యారు. వీరి ప్రాణత్యాగాన్ని యావత్ భారతీయులు ఎన్నటికీ మర్చిపోరు. దేశం గర్వించే వీర సైనికులుగా వారి త్యాగ స్మృతులను జాతి జనులు సదా తలుచుకుంటారు. ఈ సందర్భంగా అమరుల కుటుంబ సభ్యులకు సభ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. ఈ క్లిష్టమైన సమయంలో దేశ రక్షణకు పెనుముప్పుగా పరిణమిస్తున్న ఉగ్రవాదంపై పోరాటానికి ప్రజలు ఏకతాటిపై నిలబడాలని సభ విజ్ఞప్తి చేస్తున్నది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు శుక్రవారం ప్రకటించారు. హోంశాఖ మంత్రి ఎండి మహమ్మద్ అలీ, రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లె, కుర్మ ఎండీసీ చైర్మన్ షేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోర్లను టీఆర్ఎస్ అభ్యర్థులుగా ఖరారు చేశారు. మరొక సీటును మిత్రపక్షమైన ఎంఐఎం కు కేటాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించడంలో ముఖ్య పరిశీలకుల పాత్ర ప్రధానమైందని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లకు డిపార్ట్మెంటల్ అధికారులు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై ఏర్పాటు చేసి ఓరియంటేషన్ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి విధులలాగే పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ విధులు చాలా ప్రధానమైనవన్నారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. గత సంవత్సరం పరీక్షలలాగే ఈ పరీక్షలు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు తావు లేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏ పరీక్ష కేంద్రంలో విధులు కేటాయించారో అక్కడికి వెళ్లి ఒకేసారి సదుపాయాలను సరిచూసుకోవాలని సూచించారు. కొన్ని విధులు పరీక్ష ప్రారంభానికి ముందు, మరికొన్ని పరీక్ష తర్వాత సమయం సందర్భాన్ని బట్టి నిర్వహించవలసి ఉంటుంది. ఇంటర్మీడియట్ బోర్డు జారీ చేసి నియమ నిబంధనలను అనుసరించి విధులు నిర్వహించాలని ఆదేశించారు. విధుల విషయంలో ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చూసుకోవాలని, లేదంటే తదుపరి జవాబులు ఇచ్చుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఈ పరీక్షలు ఈ నెల 27 నుండి మార్చి 18 వరకు జరగనున్నాయి. జిల్లాలలోని 44 పరీక్ష కేంద్రాలలో 38,561 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సమయం ఉంటుంది. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించరు. పరీక్షల నిర్వహణకు జిల్లా యాంత్రాంగం ఇంటర్మీడియట్ బోర్డుతో పాటు పోలీసు, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఒడ్డెన్న, అధికారులు, సిఎస్లు, డిఓలు, ఏసీఎస్లు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఓటాన్ అకౌంటు పద్దులను కేబినెట్ ఆమోదం చేసిన అనంతరం అసెంబ్లీలో మొదటి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కార్యదర్శితో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి బడ్జెట్ పత్రాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం రెండవసారి ఏర్పడిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దే ఉండటంతో తానే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శాసన సభాపతి కావటం, అదే విధంగా రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కావటం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి తొలిసారి తన చేతుల మీదుగా బడ్జెట్ పత్రాలను స్పీకర్ కు అందించిన అనంతరం సీఎం కేసీఆర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. డీజిల్ పై పెరుగుతున్న భారాన్ని ప్రభుత్వం భరించాలని 2వ డిపో చైర్మన్ బాలరాజ్ గౌడ్ డిమాండ్ చేశారు. అదేవిధంగా రెగ్యులర్ ఎండీగా ఐఏఎస్ అధికారిని నియమించాలని ఆయన కోరారు.
నగరంలోని న్యాల్కల్ రోడ్డులో గల 2వ బస్ డిపోలో డిపో 2 ఆధ్వర్యంలో డిపో సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో 2 చైర్మన్ బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ 2014 నుండి 2018 వరకు రావాల్సిన 5 సంవత్సరాల లీవ్ అండ్ క్యాష్మెంట్ ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టాల్లో ఉన్నదని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ మరి మా బడ్జెట్లో ఆర్టీసీకి 1% ప్రొవిజన్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మెయిన్ డిమాండ్గా ఇంకా 1/4/17 నుంచి వేతన సవరణ జరగాల్సి ఉంది. దాన్ని వెంటనే అమలు చేయాలని చేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. డీజిల్పై భారము గత 5 సంవత్సరాల కింద 45 రూపాయల డీజిల్ ఈరోజు 73 రూపాయలు అయింది. మరి భారం పెరిగినా కానీ మేము ఆ భారం అంతా ఆర్టీసీ మీద ఒక రోజుకు 1,80,00,000 రూపాయల భారం పడుతుంది. ఈ భారాన్ని ప్రభుత్వం భరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో డిపో సెక్రటరీ నరేష్ చంద్ర, ఏఆర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బస్టాండ్ సమీపంలో గల డిపో 1 ముందు తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో డిపోల సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ జీవీ చారి మాట్లాడుతూ ప్రతి కార్మికునికి 3 సెలవులు ఇవ్వాలని, మహిళా కార్మికులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ప్రెసిడెంట్ పి సాయిలు అండ్ సాయి ప్రసాద్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే 22 నెలల కాలం గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా పే స్కేల్ సంగతి లేనే లేదు, నూతన పే స్కేల్ జరగలేదు. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి ఎండీ నియమించాల్సి ఉంది. ఎండీ లేకుండానే ఈ ఆర్టీసీ నడిపిస్తూ ఉన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ ఏంటని అంటే ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్ను ఎండీగా పెట్టాలని చెప్పేసి ఆర్టీసీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా డిఏ ఏరియర్స్ చెల్లించాలని చెప్పేసి డిమాండ్ పెట్టింది. అదేవిధంగా సిసిఎస్ లోన్లు కూడా గత 2-3 నెలలుగా రావడం లేదు, నవంబర్ వరకే ఆగిపోయినాయి. నవంబర్ తర్వాత కూడా సిసిఎస్ లోన్లు రావాలని చెప్పేసి డిమాండ్గా పెట్టడం జరిగింది. తెలంగాణలో సాధారణ కంటే పగటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు అధికంగా నమోదవుతుండటంతో వాతావరణం వేడెక్కుతోంది. మధ్యాహ్నం జిల్లాలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్యలో వడగాల్పులు తీవ్రత అధికంగా ఉంది. గరిష్టంగా 34.6, కనిష్టంగా 21.2 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజుల పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణం శాఖ అధికారులు తెలిపారు. ఎండలు పెరగటంతో ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీలు 24 గంటలు వాడేస్తున్నారు. ప్రధానంగా దక్షిణ దిశ నుంచి గాలులు వీస్తుండటంతో పొడి వాతావరణం నెలకొని గాలిలో తేమ శాతం తగ్గుతోంది. పగటి ఉష్ణోగ్రత 33-35 డిగ్రీలుగా నమోదవుతుండటంతో ఇళ్లలో ఫ్యాన్లు లేకుండా ఉండలేని పరిస్థితులు నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలతో పాటు 4 రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు పెరగటంతో వేడి గాలిల తీవ్రత పెరుగుతోంది. మార్చి మొదటి వారంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు. పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో సైనికులు వీరమరణం పొందడం బాధాకరమని రోటరీ క్లబ్ అధ్యక్షులు రాజ్ కుమార్ సుబేదర్ అన్నారు. కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించడం కాకతీయ శాండ్బ్యాగ్స్ లీడ్ విద్యార్థులకు అభినందనీయమని అన్నారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన మన సైనికులకు నివాళులు అర్పిస్తూ కాకతీయ శాండ్బ్యాగ్స్ లీడ్ విద్యార్థులు యాజమాన్యం ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. పులాంగ్ నుంచి అమరవీరుల పార్క్ వరకు సాగిన ఈ ర్యాలీలో నిషిత, ఎస్ఎస్ఆర్, జీజీ, కిడ్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షులైన రాజ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు మన దేశ ప్రఖ్యాతిని, యువత శక్తిని చాటారని కాకతీయ శాండ్బ్యాగ్స్ నిర్వహణ కార్యదర్శి జాజుల ప్రవీణ్ కుమార్ కోరారు. సారోఫుల్ స్టేట్ ఆఫ్ అవర్లో వారి యొక్క భావన వారు ఈ ర్యాలీ ద్వారా ప్రకటిస్తున్నారు. అలాగే మన వినాయక్ నగర్లో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో అక్కడ ఈరోజు ఈ క్యాండిల్ లైట్ పెడుతూ వారు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. అయితే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం సంఘటితంగా ఉంటేనే భారతదేశ యొక్క ప్రగతి అవుతుందనే ఒక మెసేజ్ వీరు తీసుకొస్తున్నారు. రియలీ ఫ్రమ్ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు వన్ అండ్ ఆల్.
వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో రాష్ట్ర రోడ్లు భవనాలు రవాణా శాఖ మంత్రిగా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నిక కావడంతో స్థానిక రహదారుల మరమ్మతులపై ఆర్ఎండ్బి అధికారుల్లో ఒక్కసారిగా చలనం వచ్చింది. గత 2 రోజులుగా వేల్పూర్ మండలంలోని పలు గ్రామాలలో రోడ్లకు ఇరువైపులా ట్రాక్టర్లతో పిచ్చి మొక్కలను గడ్డిని తొలగిస్తున్నారు. రోడ్డు మలుపులపై వద్ద ఉన్న వంతెనలకు తెల్లటి రంగులు అధికారులు దగ్గర ఉండి వేయిస్తున్నారు. దీంతో గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఎంత మార్పు అంటూ ఆశ్చర్యపోతున్నారు. గుంతలు పూడ్చాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోని అధికారులు ఈ విధంగా పనులు నిర్వర్తించడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ఫిబ్రవరి 25వ తేదీన చలో హైదరాబాద్ మహాధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం సిఐటియు కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమావేశం జరిగింది. అనంతరం పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఈ నెల ఫిబ్రవరి 25న చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ధర్నా కొనసాగుతుందని చెప్పారు. గ్రామ పంచాయతీ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పంచాయతీ కార్మికులు 33 రోజులు సమ్మె చేస్తే తెలంగాణ గవర్నమెంట్ మన కేసీఆర్ ప్రభుత్వం 8,500 ప్రకటించారు. ప్రకటించిన వేతనాలు వెంటనే అమలు చేయండి అనేది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలి అనేది, అర్హులైన వారిని పంచాయతీ కార్మికులుగా నియమించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఈ సమస్యలపైన ఇందిరా పార్క్ దగ్గర ఫిబ్రవరి 25న ధర్నా ఉంటుంది పెద్ద ఎత్తున. ఈ ధర్నాను పంచాయతీ కార్మికులందరూ విజయవంతం చేయాలనేదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పోలిన మనుషులు 7గురు ఉంటారని పెద్దలు చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషుల విషయమేమో గాని ఒకే రూపాన్ని కలిగి కవలలను మాత్రం మనం చూస్తుంటాం. కవలల దినోత్సవంపై జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. పోలాండ్ దేశంలో మెజెస్ అరబ్ విల్ కార్స్ అనే కవలలు 1819లో తాము నివసించే ప్రదేశానికి క్వీన్స్బర్గ్ అనే పేరు పెట్టారు. అనంతర కాలంలో వీరు ఒకే రకమైన వ్యాధితో బాధపడుతూ ఒకే రోజు మృతి చెందారు. వీరిపై ఉన్న అభిమానంతో 1976 ఫిబ్రవరి 22న మొదటిసారిగా పోలాండ్ దేశస్థులు కవలల దినోత్సవంగా నిర్వహించారు. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఇదే రోజు కవలల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నారు. కవల పిల్లల గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని జెమటాలజీ అంటారు. మరియు మళ్ళీ ఈ సందర్భంగా మా పిల్లల పుట్టినరోజు కూడా ఇదే మంత్లో రావడం చాలా హ్యాపీగా ఉందండి. నాకు 2 కవల పిల్లలు పుట్టడం చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. పుట్టినప్పటి నుంచి యాక్టివ్గానే ఉంటారు. ఇద్దరి అలవాట్లు, తినడం, అన్ని ప్రతి ఒక్కటి ఆడుకోవడం, కలిసి ఆడుకోవడం. ఇంకా వాళ్ళు ఆడుకున్నారంటే ఇంకొకరిని వాళ్ళకు చోటు ఇవ్వడం అనేది ఉండదు. వాళ్ళిద్దరి మధ్య ఇంకొకరికి రాని చోటు ఇవ్వరు. అట్లీస్ట్ వాళ్ళ సిస్టర్ని కూడా పక్కకు ఉంచడం జరుగుతుంది. వాళ్ళిద్దరే ఆడుకోవడం జరుగుతుంది. సాధారణంగా తల్లి అండాశయం నుండి 2 అండాలు విడుదలై ఫలితీకరణ చెంది గర్భాశయ గోడలకు అతుక్కుని 2గా విడిపోతే కవలలుగా జన్మించే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఒకే తల్లి గర్భంలో నుంచి ఒకేసారి ఒకరికన్నా ఎక్కువ మంది జన్మిస్తే వారిని కవలలు అంటారు. 2 పిల్లల శారీరాకృతి కలిసిపోయి జన్మిస్తే వారిని అవిభక్త కవలలు లేదా సియామీ కవలలు అంటారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 125 మిలియన్ల మల్టిపుల్ ఒకే కాన్పులో జన్మించిన ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నారు. పోలిన మనుషులు 7గురు ఉంటారని పెద్దలు చెబుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మనుషుల విషయమే గాని ఒకే రూపాన్ని కలిగి కవలను మాత్రమే మనం చూస్తుంటాం. అయితే ఇది అదృష్టమని, మరికొందరికి వంశపారపర్యమని చెబుతుంటారు. ఈరోజు కవలల దినోత్సవం శుభాకాంక్షలు. నా 2 పిల్లలు సింధు, బిందు. వీళ్ళు 2010 మే 20 రోజు పుట్టారు. వీళ్ళిద్దరి వల్ల మాకు చాలా ఆనందంగా ఉంటుంది. వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ కవలలు పుట్టరు. వీళ్ళిద్దరితోటి మా ఇంటిల్లిపాది హ్యాపీగా ఉంటాం. ఎక్కువగా అరుదుగా పుడతారు. ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న జంటలకు మాత్రమే కవల పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా నార్మల్గా కవల పిల్లలు పుట్టరు. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కవలాలందరినీ ప్రతి సంవత్సరము ఆ దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఒక చోట గుమికూడేలా, సంబరాలు చేసుకునేలా
అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తారు. కానీ కవలలు అనేసరికి పిల్లల వైద్యులం కానీ స్త్రీ వైద్య నిపుణులు కానీ బెంబేలు ఎత్తిపోతారు. ఎందుకంటే యావరేజ్ వెయిట్ తోటి ఒక పాప 3 కిలోలు పుడుతుందని అనుకుందాం, పాపన బాబు. కవలలు అనేసరికి అదే బరువును దాదాపు ఇద్దరు పంచుకుంటారు, కిలోన్నర 2 కిలోలు 2 కిలోలు ఈ రకంగా ఉంటుంది. ప్రేమను నిరాకరిస్తే ఆమెపై దాడులే. పాత ప్రియురాలు అడ్డు తొలిగితే కొత్త పెళ్లి చేసుకోవచ్చని భావించి ప్రియురాలిపై కత్తితో దాడి చేసిన సంఘటన పెద్దపల్లిలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని ఆటోనగర్కి చెందిన నస్పూరి శ్రీను అనే యువకుడితో స్రవంతి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ రోజు స్రవంతి ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో స్రవంతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి సాయంత్రం రెస్టారెంట్ లో డిన్నర్ చేద్దాం అని తీసుకెళ్లి వెనుక నుండి బలంగా కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఇది గమనించిన స్థానికులు గాయపడిన స్రవంతిని హుటాహుటిన అంబులెన్స్ సహాయంతో గోదావరికని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అయితే 2 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటా అని చెప్పి ఇన్ని రోజుల దాకా చేసిండు. తీరా ఈరోజు మార్నింగ్ వచ్చి అమ్మ వాళ్ళతో మాట్లాడిన వాళ్ళే చేసుకుంటా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు బయటికి రెస్టారెంట్కి వెళ్దామని అన్నాడు. అన్న వాళ్ళే నేను బయటకు వచ్చిన, కానీ వెనకాల ఏమున్నదో చూసుకోకుండా ఇట్లా చేయబెట్టేసరికి వెనకాల నుంచి ఇట్లా పొడిచి ఎటో వెళ్ళిపోయిండు. ఆయన 7వ తరగతి నుంచి చేసింది లవ్. నేను వద్దని చెప్పినా కానీ ఇంలేదు. ఇలా పొద్దున వచ్చేసాడు. పొద్దున అత్త నేను అద్దని చెప్పిన. అద్దానంటే అసలు నేను ఇంట్లో దీని కాలు మొక్కుతాను, దండం పెడతాను, నా కాలం వినబడ్డాడు. కాలం వినంటే సరే ఇక 10 తారీఖు దాకా చూడని ఆంటీ 10 తారీఖు దాకా చూడు నేను చేసుకుంటానని అన్న వల్ల నేను ఇచ్చిపెట్టినా. సరే వదిలేసిన. ఇక ఓటో తీసుకుపోతానని వచ్చాడు. కథ బయటికి వెళ్ళింది, చాక్ తోటి పొడిచింది. ఇప్పుడు నాకు ఫోన్ చేసింది రావడం. ఆయన బయటికి ఉరికిండి. ఇక మేము ఉక్కిన వాళ్ళే ఆయన వదిలేసారు. ఇక అందరు గుంపు కూడారు. నాకు ఫోన్ చేసిన వాళ్ళే. రేంజాల్ మండలంలోని నీలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మార్కెఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ అసదుల్లా ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా క్వింటాల్ శనగల మద్దతు ధర 4,620 రూపాయలను చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ఎకరానికి 5 క్వింటాల చొప్పున ఒక రైతు 20 క్వింటాల వరకు శనగలను కొనుగోలు చేస్తారన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలో మాత్రమే శనగలను విక్రయించాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. వీటిని మన మార్కెట్ ద్వారా ఏసీఎస్ నీళ్ళ నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు మద్దతు ధర వచ్చేసి సార్ చెప్పిన 4,620 రూపాయలు. దీనికి ప్రతి రైతు ఎకరాకు 5 క్వింటాల వరకు తీసుకోవచ్చు. ఒక రైతుకు సీలింగ్ వచ్చేసి 20 క్వింటాల లిమిట్ వరకు రైతుకి దీంట్లో అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఈ మద్దతు ధరను రైతు సోదరులు తప్పకుండా వినియోగించుకోవాలని మా యొక్క మనవి. ఈ కార్యక్రమంలో విండో అధ్యక్షుడు లింగన్న, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిలు, సర్పంచ్ గౌరాజీ లలిత, రైతు సమన్వయ సమితి నాయకులు రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలు, నిర్మానుష ప్రదేశాల్లో పేకాట ఆడటంతో పోలీసులు పసిగట్టి దాడులు చేస్తున్న విషయాన్ని గ్రహించిన జూదారులు తమ అడ్డాలను మార్చారు. ఏకంగా ఎవరికి అనుమానం రాకుండా ప్రధానంగా జిల్లా కేంద్రంలోని అపార్ట్మెంట్లు నిత్యం జనంతో రద్దీగా ఉండే వ్యాపార ప్రాంతాలకు తమ మక్కం మార్చుకున్నారు. నిత్యం ₹1,00,000 జూదం ఆడడం తమ దినచర్యగా మార్చుకున్నారు. ఈ విషయాన్ని సంబంధిత పోలీస్ గుర్తించకపోవడం విమర్శలకు తావితీస్తుంది. కొన్ని టానల పరిధిలో జూదం అడ్డాలు కొనసాగుతున్న విషయం కింది స్థాయి సిబ్బందికి తెలిసిన ఈ సమాచారాన్ని తమ పై అధికారులకు చెప్పకుండా దాచినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మఫ్టీ టీంలలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది పేకాట అడ్డాల సమాచారం తెలుసుకుని సదరు జూదురుల వద్ద నుంచి మామూలు తీసుకుని ఏమి ఎరగనట్లుగా వ్యవహరిస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీం రంగంలోకి దిగి తమదైన శైలిలో దాడులను నిర్వహించసాగింది. వారికి ఉన్న నెట్వర్క్ ద్వారా జనవాసులు, రద్దీ ప్రాంతాలు, అపార్ట్మెంట్లలో కొనసాగుతున్న పేకాట అడ్డాలపై టాస్క్ ఫోర్స్ టీం దాడులు చేపట్టింది. ఈ టీం నిర్వహించిన దాడులలో అటు పేకాటతో క్రికెట్ బెట్టింగ్, మట్కా రాయిలో పట్టుబట్టారు.
స్థానిక పోలీస్ స్టేషన్ SHOలకు తెలియకుండానే టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహిస్తూ పేకాట్ల రాయిళ్లు జూదురు గుండెలలో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. పేకాట, మట్కా, బెట్టింగ్ లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను గుర్తించి అరికట్టడంతో విఫలమవుతున్న SHOలు SPలకు పోలీస్ కమిషనర్ కార్తికేయ మెమోలు జారీ చేశారు. టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగి దాడులు చేసే వరకు స్థానిక పోలీసులు ఉపేక్షించడంపై సిపి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. వీర జవానులపై ఉగ్రవాదులు దాడి జరపడం చాలా బాధాకరమని డ్వాక్రా మహిళా సంఘాల మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పుల్వామాలో జరిగిన దాడిని నిరసన చేపట్టారు. నగరంలోని శ్రీనిధి డ్వాక్రా మహిళా సంఘం NGOs కాలనీ నిజామాబాద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని తీయడం జరిగింది. ఈ నెల 14న పుల్వామాలో భారత సైనికులపై జరిగిన ఘటనకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వాక్రా గ్రూప్ మహిళలు మాట్లాడుతూ వీర జవాన్లపై ఉగ్రవాదులు దాడి జరపడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారకులైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మేము ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. వీర జవాన్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మంచి బలం ఇయ్యాలని. హేమీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు కొత్తగా ఎమ్మెల్సీ పదవులు దక్కుతాయా అన్నది సందిగ్ధంగా మారింది. ఎమ్మెల్యేల కోటాలలో ఖాళీగా ఉన్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల సంఖ్య బలాన్ని బట్టి తెరాసకు 4 స్థానాలు, కాంగ్రెస్ కు అదృష్టం కలిసొస్తే అతి కష్టం మీద ఒక స్థానం దక్కే అవకాశాలు ఉండటంతో ఇరు పార్టీలకు చెందిన ఆశావాహులంతా ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెద్దల సభలో చోటు దక్కించుకునేందుకు ఇరు పార్టీల నుండి పెద్ద సంఖ్యలోనే పోటీ పడుతున్నారు. అయితే ఉమ్మడి జిల్లాల నుండి నూతనంగా ఎమ్మెల్సీలుగా ఒకరైనా ప్రాతినిధ్యం దక్కుతుందా అన్నది పరిశీలకులు తేల్చి చెప్పలేకపోతున్నారు. మండలి విపక్ష నేతగా వ్యవహరించిన షబీర్ అలీ పదవి కాలం మార్చి నెలాఖరు నాటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు దక్కేందుకు అవకాశం ఉన్న ఏకైక స్థానం కోసం ఆయన ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలవడం, ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి కావడంతో తనకు మరో అవకాశం కల్పించాల్సిందిగా ఏఐసిసి నాయకత్వాన్ని కోరినట్టు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మైనారిటీ ఓటర్లకు ఆకట్టుకునేందుకు షబీర్ అలీకి మరో అవకాశం కల్పించే అంశాన్ని కాంగ్రెస్ నాయకత్వం సైతం పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించినప్పటికీ ఎమ్మెల్యేల సంఖ్య బలాన్ని బట్టి చూస్తే ఎమ్మెల్సీ పదవిని చేజిక్కించుకోవడంలో కాంగ్రెస్ కు అంత సునాయాసం కాదని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు తెరాస పార్టీ తరపున ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న మండల చైర్మన్ స్వామి గౌడ్ ఈసారి పట్టభద్రుల నియోజకవర్గం నుండి కాకుండా ఎమ్మెల్యేల కోటాలలో ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలని ఆశిస్తున్నారు. అయితే ఆయనతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికై మండల చీఫ్ విప్ పొత్తూరు సుధాకర్ కూడా మండలి సభ్యునిగా మరో అవకాశం దక్కించుకోవాలని కోరుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తాజా మాజీలకే తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించడంతో ఇది వరకు తెరాస అధినేత కేసీఆర్ ద్వారా హామీ పొందిన వారంతా ప్రస్తుతం శాసన మండలి సభ్యత్వం దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ బాల్కొండ మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో బాల్కొండ తహసీల్దార్ వెంకటయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దాసరి వెంకటేష్, సర్పంచ్ బూస సునీత నరహరి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి 19, షాదీ ముబారక్ 2 మొత్తం 21 చెక్కులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటయ్య, మండల దాసరి వెంకటేష్, సర్పంచ్ సునీత మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల కోసం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టిందని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మంజూరు చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్, పాల్గొండ ఎమ్మెల్యే, రాష్ట్ర రోడ్లు భవనాల రవాణా గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొండ తహసీల్దార్ వెంకటయ్య, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దాసరి వెంకటేష్, సర్పంచ్ బూస సునీత నరహరి, శ్రీరాంపూర్ సర్పంచ్ మంతిని చిన్నయ్య, జలాల్పూర్ సర్పంచ్ గర్చంద కల్పన, అనిల్, బోదేపల్లి సర్పంచ్ రవి, చిట్టాపూర్ సర్పంచ్ చాటపల్లి వనజ, గోవర్ధన్, వన్నెల్పి సర్పంచ్ నాగులపల్లి భూదేవి, కిషన్ రైతు సమన్వయ సమితి బాల్కొండ మండల కోఆర్డినేటర్ విద్యాసాగర్, కోఆప్షన్ సాహిద్, టౌన్ ప్రెసిడెంట్ లింగగౌడ్, గ్రామ కోఆర్డినేటర్ కన్న పోషెట్టి, నాగాపూర్ ఉప సర్పంచ్ ఎంబరి మహిపాల్, చిట్టాపూర్ ఉప
సర్పంచి న్యావనంది రాజేందర్, సోపారం గంగాధర్, ఎస్ఎస్ఎల్ మండల ఉపాధ్యక్షుడు జంగం రాజేశ్వర్, వార్డు సభ్యులు భాత్కున రంజిత్ కుమార్, మండల ప్రచార కార్యదర్శి పోలేపల్లి లక్ష్మీనారాయణ, ఆకుల నరేందర్, రమణ, పెంటు లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఒక సఫల రాష్ట్రంగా, పురోగామి రాష్ట్రంగా నేడు ముందడుగు వేస్తుంది. స్వల్ప కాలంలోనే అనేక ప్రతికూలతలను అధిగమించి సామాజిక ఆర్థిక పునాదిని పటిష్టపరుచుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలవటం ఒక అద్భుతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ప్రసంగంలో అన్నారు. ఈ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించే క్రమంలో నేడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం యొక్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నాను. ఇది తెలంగాణ రాష్ట్రానికి 6వ బడ్జెట్ అన్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు అన్ని రంగాల్లో వెనుకబాటుతనం ఆవహించి ఉంది. ఎటువైపు చూసినా సవాళ్లే స్వాగతం పలికాయి. సమైక్య పాలన తెచ్చిన దుష్పరిణామాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మనల్ని వేధించాయి. తీవ్రమైన కరెంటు కొరతతో పారిశ్రామిక ప్రగతిలో ప్రతికూల పరిస్థితి నెలకొంది. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. రైతుల ఆత్మహత్యలు, చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ముందుకు సాగని నీటిపారుదల ప్రాజెక్టులు, చెదిరిపోయిన చెరువులు, వరుస కరువులు, వలసిపోయే ప్రజలు, గుక్కెడు నీళ్ల కోసం కూడా అలమటించే దౌర్భాగ్యం. ఇది రాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణ సామాజిక ముఖచిత్రం. ఈ పరిస్థితిని మార్చేందుకు పట్టుదలతో ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పారు. ప్రభుత్వం తదేక దీక్షతో తపస్సు వలె పనిచేయడం వల్లనే ప్రజలు గత ఎన్నికల్లో తమ నిండు దీవెనలు అందించారు. రాబోయే కాలంలోనూ ప్రజల ఆకాంక్షలే ప్రతిపాదికగా ప్రభుత్వం వినూత్న పథకాలతో ముందుకు సాగుతుంది. పచ్చని పంటలతో తులతూగుతూ అన్ని వర్గాల ప్రజలు సమాన అభివృద్ధిని పొందే బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మనస వాచ కర్మన పునరంకితమవుతానని సవినయంగా ప్రకటిస్తున్నాను. అన్ని రంగాల సమతుల అభివృద్ధి ధ్యేయంగా ప్రతిపాదించిన ఈ బడ్జెట్ ను ఆమోదించవలసిందిగా గౌరవ సభ్యులను కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీలో భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్. సంక్షేమం, నీటిపారుదల, వ్యవసాయానికి ప్రాధాన్యం. బడ్జెట్ పత్రాలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందించిన శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. దేశ భవిష్యత్ యువతపైనే ఉంది. హైదరాబాద్ లోని జరిగిన ఐఎస్బీ సదస్సులో పాల్గొన్న ఎంపీ కవిత. ముక్కోటి దేవతలకు దేవుడొక్కడే. అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న చిన్నజీయ స్వామి వెల్లడి. ఉమ్మడి జిల్లాలో రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడెక్కుతున్న వాతావరణంలో ఇబ్బంది పడుతున్న జనాలు. ఈ నెల 27 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని పరిశీలకులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. అడ్డామారిన పేకాట రాయిళ్లు, నడిబొడ్డున కొనసాగుతున్న పేకాట స్థావరాలు ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు. రూపులో ఒకేలా నడివడికలోనూ అలాగే. అంతర్జాతీయ కవలల దినోత్సవంపై స్పెషల్ స్టోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.